చిట్టిబాబు అనిత జీవితంలో ఒక మహోన్నతమైనటువంటి రోజు. నేను కూడా 25 సంవత్సరాల మా వైవాహిక జీవితం 2002లో జరిపించుకుని మా చర్చిలోని చాలా ఘనంగా చేసుకున్నాం. 2 వారాల క్రితం వీరికి వాచ్ చూపించాను. మధ్యన సెకండ్స్ ముళ్ళు ఉంటుంది. ఆ సెకండ్ ముళ్ళు అలా తిరుగుతూనే ఉంటుంది. కనుక అందరిని అది చూసి అది ఏం చేస్తుంది అని అడిగాను. అది చక్కగా తిరుగుతుంది అని. ఒకసారి కళ్ళు మూసుకొని తెరిస్తే మళ్ళీ ఆ ముళ్ళు నువ్వు చూసిన దగ్గర ఉండదు, అది వెళ్ళిపోతుంది. దాని పని అది చేసుకొని పోతూ ఉంటుంది. మన జీవితం అంతే. ఆ ముళ్ళు తిరుగుతున్నంతసేపు నీ జీవితంలో కూడా నీ జీవితకాలం తరిగిపోతుందన్న విషయాన్ని ఎవరు కూడా మర్చిపోకూడదు. వాచ్ని చాలా క్యాజువల్గా చూస్తాం మనం, బట్ ఇట్ ఈస్ నాట్ ఎ క్యాజువల్ ఇన్స్ట్రుమెంట్. ఇట్ ఈస్ అన్ ఇన్స్ట్రుమెంట్ which will help you to learn something. మరి ఈరోజు చక్కగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని దేవుడు చేసినటువంటి మేళ్లను తలంచుకొని చిట్టిబాబు అనిత గారు బంధుమిత్రాన్ని పిలుచుకొని సంఘస్థను పిలుచుకొని దేవుని మహింపరుస్తూ ఈ కార్యక్రమాన్ని పెట్టుకోవడం వారికి బహుగా ఆశీర్వాదకరం. గాడ్ బ్లెస్ యూ. కనుక ఒక విషయాన్ని మనం గమనించాలి. యోబు 32వ అధ్యాయము 7వ వచనంలో అంటాడు, నెంబర్ ఆఫ్ ఇయర్స్ టీచ్ విజ్డమ్. అదే తెలుగులో అంటాడు, అధిక సంఖ్య గల ఏండ్లు జ్ఞానమును బోధింప చాలము. వీరు జతపరిచినటువంటి రీతి అధిక సంఖ్య అని రాయబడి ఉంది, కానీ దేవుని దృష్టిలో అదేంటమ్మా, ఒక దినము గడుపుట 1000 దినముల కన్నా. అంటే దేవుని దృష్టిలో మనం 1000 దినాలని అనుకుంటాం, మనం 1000 దినాలు బతికేసాం అనుకుంటాం. బట్ ఆయన ఒక దినమే చూస్తున్నాడు మన జీవితంలో. అలాగే 25 సంవత్సరాలు ఆయన కేవలం 1 సంవత్సరంగా చూస్తున్నాడేమో. అయితే ఆయన చేసినటువంటి మేళ్లను మనం మర్చిపోకూడదు. చిట్టిబాబు అనిత గురించి చెప్పాలి అని అంటే, పెళ్ళైంది మొదలు ఈనాటి వరకు కూడా వారిలో క్రీస్తు ఉన్నాడు అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు, అరమరకలు లేవు. అయితే ఇరు వ్యక్తులు కాబట్టి కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి, ప్రతి జీవితంలోనే ఉంటాయి డిఫరెన్సెస్. కానీ ఆ డిఫరెన్సెస్ వారిని ఎప్పుడూ కూడా బాధ పెట్టలేదు. వాళ్ళు పెళ్ళైంది మొదలుకొని అసలు వాళ్ళకి రెస్టే లేదు అసలు. వీళ్ళందరినీ కూడా సాగుతూ వారి యొక్క ఔన్నత్యాన్ని చాటుకున్నటువంటి వ్యక్తులు అనిత, చిట్టిబాబు. 20 కుమారుల్ని ఎంతో ప్రేమతో సాగారు. పెద్దవాడు సౌమ్యుడు, వాడు ఎదురు చెప్పడం అనేది వాడికి తెలియదు. చక్కగా చదువుకున్నాడు, ఇంజనీరింగ్ చేశాడు, వెంటనే ఉద్యోగం సంపాదించుకున్నాడు. ఒంటరిగానే ఆ కాకినాడకి పోయి ఉంటూ తన జీవితాన్ని తల్లిదండ్రుల యొక్క అదుపాజ్యంలో నడుపుతున్నాడు. రెండవ వాడు కూడా ఇప్పుడు చాలా సౌమ్యుడైపోయాడు. మా చర్చ సేవలో వాడు యవనస్తుల్లో ప్రథముడుగా ఉన్నాడు. ఒకవేళ భవిష్యత్తులో వాడే సెక్రటరీ ఏమో. స్తోత్రం. అంటే ఇది ఎందుకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే, దేవుని యొక్క దీవెనలు ఎవరి మీద ఉన్నాయో వారి కుటుంబంలో దేవుడే ఆధిక్యత తీసుకొని ప్రతి విషయాన్ని కూడా ఆయన సరిదిద్దుతారు. అధిక సంఖ్యల ఏళ్ల జ్ఞానమును ఈ 25 సంవత్సరాల జ్ఞాన సంపాదనలో వీరు ఎన్నో విషయాల్ని నేర్చుకున్నారు. చాలా విషయాల్లో సహకారులుగా అందరికీ ఉంటున్నారు. ఇరుగు పొరుగు వారితో కూడా సఖ్యత కలిగి ఉన్నారు. కీర్తనకారుడు 37:25 అంటాడు, నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. ఆయనను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానం భిక్షమెత్తుకుంటూ గాని నేను ఉండలేదు, చూచి ఉండా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి అనితకి అనుకోకుండా అప్పుడే ఏటమ్మా నువ్వు చేస్తుంది అంగన్వాడి కొత్తగా స్టార్ట్ అయింది 2000.
సో వెంటనే ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారు అనితను పిలిచి, అమ్మా ఇది నువ్వు చూడు అని చెప్పి అప్పచెప్పేశారు. అదొక సహాయం వారికి అండదండ దొరికింది. చిట్టిబాబు కష్టపడేవాడు. అనేక ప్రైవేట్ కాంట్రాక్టర్స్ దగ్గర అవనివ్వండి, లేకపోతే అన్ని విషయాల్లో కూడా పాల్గొని తనకి దేవుడిచ్చినటువంటి తలాంతును వినియోగించుకుంటూ సంపాదించుకుంటూ తన కుటుంబానికి సహాయకారిగా ఉండేవాడు. వ్యాపారాలు చేశాడు. అనేక రకాలుగా తన ప్రయత్నాలు తను చేసుకుంటూ కుటుంబానికి అండగా ఉండాలని తన బాధ్యతను నిర్వర్తించినటువంటి వాడు. 25 సంవత్సరాల్లో అతను సంపాదించినటువంటి అనుభవం దంపతులకి ఇచ్చినటువంటి దేవుడి అనుభవం చాలా గొప్పది. ప్రియమైన వారా, కుటుంబ భవిష్యత్తు బాగుపడటానికి కారణం ఏంటి? కుటుంబ భవిష్యత్తు బాగుపడడానికి కారణం ఏంటంటే 128వ కీర్తనలో అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మార్గంలో నడుచుకుని వారు ధన్యులు, ఆశీర్వాదింపబడేవారు. నిశ్చయముగా నీ కష్టార్జితమును నీవు అనుభవించు. కనుక వీరికి వచ్చినటువంటి ఆ మినిమల్ ఆదాయంలోనే అన్ని విషయాల్ని చూసుకుంటారు. ఇంకో పక్కన దేవుని పరిచయంలో కూడా వారి అన్ని విషయాల్లో వారి హస్తం ఉన్నది. ఇవ్వడంలోనే కానీ పని చేయడమేనే కానీ అన్ని విషయాల్లో చాలా ముందడుగు వేసినటువంటి కుటుంబం. ఎందుకంటే భాగితమ్మ గారి దగ్గర నుంచి మా సువార్త సేవా సంఘం వ్యవస్థాపకులు ఆమె ఒకటి. ఈ కుటుంబానికి ఆ బాధ్యత ఉంది. ఆ బాధ్యత అనిత చిక్కుబాబు కూడా నిర్వర్తిస్తున్నారు. ప్రేమైన వాళ్ళరా, దేవుడు ఎవరిని కావాలనుకుంటాడో వాడిని వదలడు దేవుడు. మళ్ళా ఇప్పుడు దేవుని యొక్క కృపను బట్టి చిట్టుబాబు మళ్ళా ఈ యొక్క దేవుని సేవలోకి వచ్చారు. 2 తిమోతి 3:15 ఒక చక్కని మాట చెబుతారు అపోస్తలుడైన పౌలు గారు. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానమును కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు కనుక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకుని ఎవరి వల్ల నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. ఇక్కడ చిట్టిబాబు యొక్క తల్లిదండ్రులను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. పెళ్లి అయినప్పుడు ఆ పెళ్లి రోజున ముందు నేను మరి లలితమ్మ గారు, దేవుడమ్మ గారు, అప్పారమేష్ గారు నారాయణ కలిసి ఈ ట్రైన్లో బయలుదేరాం. చాలా రద్దీ. వీరికెరకన కూర్చొని అడగ మొత్తం కొంచెం సీటు దొరికింది, కూర్చున్నాము. రాత్రి అంతా ప్రయాణం చేసి వెళ్ళాం. అక్కడ వారి కుటుంబాన్ని మేము చూడగలిగాం. అప్పటి వరకు వారి కుటుంబం ఏంటో మాకు తెలియదు, అది చిట్టుబాబు ఎవరో మాకు తెలియదు. అక్కడ చూసినప్పుడు మేము చాలా ఆనందించాం. ఎందుకంటే వారు అక్కడ దేవుని యొక్క సేవలో నిమగ్నమై ఉన్నటువంటి కుటుంబం. ఈనాటికి వారి తండ్రి గారు సైకిల్ వేసుకుని వెళ్ళి ఆ పరిచర్య దానిలో కూడా పాలిపాగస్తులై ఉన్నారని చెప్పుకోవడానికి అది. ఆ చిన్ననాటి నుంచి వారి బిడ్డలందరినీ కూడా ఐకమత్యములో దేవుని వాక్యములో వారు పెంచారు అనడానికి మనం ఏం డౌట్ పడక్కర్లేదు. ఎందుకంటే అన్నదమ్ముల మధ్యన ఉన్న ఐక్యత, వారిలో ఒకే మాట. వారు ఎక్కడున్నప్పటికీ ఏం చేసినప్పటికీ తేడాలు లేకుండా దేవుని మహిమార్థమై ఉన్నటువంటి అన్నదమ్ములు. ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. వాడి అన్నదమ్ములకు కూడా అప్పటికి ఉద్యోగాలు లేవు. మరి ఈ రోజు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేట్లో ఉన్నారు, బాగా సంపాదించుకుంటున్నారు. పర్వాలేదు, దేవుని స్తోత్రం. ఏదైనప్పటికీ ప్రియమైనటువంటి వాళ్ళగా చిన్నప్పటి నుంచి నేర్చుకున్నటువంటి ఎవరి ద్వారా నువ్వు నేర్చుకున్నావో ఆ విషయాలన్నింటినీ కూడా మర్చిపోకుండా నీకు ఎంత వయసు వచ్చినా ఆ వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటే ఆశీర్వాదమే కానీ ఇంకా ఎప్పుడు కూడా శాపం అనేది మన వెనక ఉండదు. అందుకు నిదర్శనం నేను.
సరే నా గురించి ఒకటి చెప్పుకునే టైం కాదు. ఏదేమిటి ప్రేమైన వాళ్ళారా, యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణ జ్ఞానము నీకు కలుగుతుంది. కనుక ఈ రక్షణ, ఈ జ్ఞానము ఎంతగా మనం సంపాదించుకుంటే అంతగా దీవెన పొందుతాం. ఇప్పుడు 25 సంవత్సరాలు అయింది, నేను ముసలిని అయిపోయినా అని అనుకోవడానికి ఏమీ లేదు. ఎంత వయసు వచ్చినా నీ మనసును యవనంగా ఉంచుకొని దేవుని కృపలో నువ్వు ముందు కొనసాగిపోగలిగితే దేవుడు నేను వాడుకుంటాడు. నాకు 75 సంవత్సరాలు, 74 సంవత్సరాలు అయినప్పటికీ ఐ ఫీల్ యంగ్, ఐ డోంట్ ఫీల్ ఓల్డ్. ఎలాగో ఓపిక చేసుకుని సేవలో ముందు కొనసాగాలని దీనిలోనూ దేవుడు నడిపిస్తూనే ఉన్నాడు, నడుస్తూనే ఉన్నాడు. కనుక మన జీవితకాలం అంతా ఆయన కృపాక్షేమం అంటే తోడుగా ఉండాలి అని అంటే నేను ఏదో అయిపోయినా నువ్వు అనుకోవడం కాదు. దేవుడు నేను ఏ స్థాయిలో పెంచుతున్నాడు అనేది నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే యేసునందు ఉంచబడిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగి ఉంది. శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యం నుండి నువ్వు ఎరుగుదువు గనుక నీవు నేర్చుకుని రూఢిగా తెలుసుకున్న ఎవరెవరు నేర్చుకుంటావో ఆ సంగతి తెలుసుకుని వాటి యందు నిలకడగా ఉండము. కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇంకా చెప్పాలని చాలా ఉంది, కానీ ఒక విషయాన్ని మనం మర్చిపోకూడదు. పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. క్రైస్తవ జీవితం పవిత్రతతో ముడిపడి ఉంది. ఆ పవిత్రత మనం ఎప్పుడైతే మెయింటైన్ చేసుకుంటూ పోతామో, ఎప్పుడైతే వాక్యము ద్వారా మనము మన యొక్క జీవితాన్ని సరిదిద్దుకుంటామో, అప్పుడు తప్పక క్రీస్తు ఉదక స్నానములో మనం పవిత్రపరచబడి ఆయన నిత్యరాజ్యములకు వారసులుగా మనం ఎంచబడతాం. కనుక చిట్టిబాబు, అనిత వారు ఇంకా ముందుకి అనేక సంవత్సరాలు కలిసి జీవించాలని, దేవుని మహిమలో వారు ఎదగాలని, వారి బిడ్డలు కూడా అటు రీతిగా నడిపిస్తూ అనేక మందికి మార్గదర్శకంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. చిట్టిబాబులో, అనితలో ఉన్న ఒక పెద్ద గుణం ఏంటంటే సామెతలు 11:12 అంటాడు, తన పొరుగువాడిని తృణీకరించేవాడు బుద్ధి లేనివాడు, వివేకైన వాడు మౌనముగా ఉండును. కనుక పొరుగువాడిని వారు ఎప్పుడు కూడా కించపరిచే మనుషులు కారు. ఇక్కడ లోకల్గా కూడా ఈ అన్యుల మధ్యన చక్కటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి క్రైస్తవులు, అది ఒక సాక్ష్యం. అందరూ ప్రేమిస్తారు, అందరూ గౌరవిస్తారు. ఆ రకంగా వారు నడుచుకుంటూ చక్కగా దేవుని మహిమాత్మే ఉన్నారు. సుబుద్ధి దయను సంపాదించును. సామెతలు 13:10. సుబుద్ధి దయను కనుక ఆ సుబుద్ధి ద్వారా వారు పొందుతున్నటువంటి దయ చాలా గొప్పది అని మీకు తెలియజేస్తూ, దీర్ఘ శాంతం కలవాడు మహావివేకి. కనుక అటు శాంత సమాధానములతో వారి జీవితకాలం అంతా దేవుడు వారిని వర్ధల్ల చేస్తూ ఆయు ఆరోగ్యములతో, శాంతి సమాధానములతో, సుఖ సౌఖ్యాలతో వర్ధల్ల చేయనుగాక. ఆమె ప్రభుగల మా తండ్రి, మేము బయలుపరిచినటువంటి కొద్ది మాటలను బట్టి మీకే వందనాలు. ఈ మాటల ద్వారా అందరూ కూడా ఆత్మీయంగా, ఆధ్యాత్మికంగా బలపడే వారిగా ఉండినట్లు ఆశీర్వదించండి. జరిగిన ఈ కార్యమంతట్లో మీరు తోడుగా ఉండి మీరు చేసినటువంటి ఈ గొప్ప మేలును బట్టి మీకే వందనాలు తెలియజేస్తూ, ఇదిగో ప్రభా, మరి నిందను కూడా ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేయబడినటువంటి ప్రభా ఆహార పదార్థాలన్నింటినీ కూడా దీవించి పరిశుద్ధపరిచి ఏ ఒక్కరికి ఎటువంటి అనారోగ్యం కలగకుండా కాపాడు. ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ప్రసాదించమని, సమృద్ధిని అనుగ్రహించమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.